press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎంఎస్ వర్డ్లో మనం లైన్ స్పేసింగ్ ఎలా ఇవ్వాలి, అలాగే బార్డర్స్ స్పేసింగ్ ఎలా ఇచ్చుకోవాలి అనే దాని గురించి, షేడింగ్ ఎలా ఇవ్వాలి, బార్డర్స్ ఎలా ఇవ్వాలి, మనం అనుకున్న పారాగ్రాఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని కానీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, నేను మీకు చెప్పాను ఇందాకే లైన్ స్పేసింగ్ అండ్ అలాగే బార్డర్స్ స్పేసింగ్, షేడింగ్ వాటి గురించి మాట్లాడుకుందామని. సో ఫస్ట్ లైన్ స్పేసింగ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తే లైన్ స్పేసింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ స్పేసింగ్ అంటే లైన్ టు లైన్ స్పేస్ ఇచ్చుకోవడం, అంటే ఇది ఒక లైన్ అనమాట. ఈ వర్డ్ ఫర్ విండోస్ ఈజ్ అవైలబుల్ స్టాండ్ అలోన్ ఆర్ యాజ్ పార్ట్ ఆఫ్ అనేది ఒక లైన్, ఓకేనా. దెన్ ద మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ వర్డ్ కంటెంట్స్ రుడిమెంటరీ, అది ఇది సెకండ్ లైన్ అవుతుంది ఇది, ఓకేనా. సో ఈ లైన్కి గ్యాప్ ఇచ్చుకునేదాన్ని లైన్ స్పేసింగ్ అంటారు. సో మనం అదే ఇవ్వాలి అంటే మనం ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకున్నాం మీకు చూపించేదానికి. సో నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ప్రివ్యూ చూడొచ్చు, అంటే వన్ ఉన్నప్పుడు ఇలా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 1.15 ఉన్నప్పుడు ఇలా ఉంది, 1.5 అయితే ఇలా ఉంది, 2 అయితే ఇలా ఉంది, 2.5 ఇలా ఉంది, 3 ఇలా ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఫ్రెండ్స్, మ్యాటర్ ఒకటే, మ్యాటర్ ఏం మారదు, కాకపోతే లైన్ టు లైన్ స్పేస్ వస్తుంది. మనం డిఫాల్ట్గా ఉండేది ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇలా ఉంది మనకి, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 1.15 పెడితే కొంచెం స్పేస్ వచ్చింది. నేను కావాలని చూడండి, సెకండ్ పారాకి ఫస్ట్ పారా డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. సో బేసికల్గా ఏంటంటే మనం డిఫాల్ట్గా ఏంటంటే పెడితే 1.15 పెట్టుకుంటాం, లేకపోతే 1.5, మ్యాక్సిమం 1.15 1.5 పెట్టుకుంటాం. సో 2.5 3 పెట్టుకోం, ఎందుకంటే అది కొంచెం చూసేదానికి కూడా చాలా గలీజ్గా ఉంది. సో మనం అంతగా యూజ్ చేయమన్నమాట దాన్ని. సో బేసికల్గా 1.15 1.5 పెట్టుకుంటాం అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మన లైన్ స్పేసింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. సో నేను 1.15 పెట్టేసాను అనమాట. సో నాకు 1.15 పెడితే మీరు ఫస్ట్ పారాకి సెకండ్ పారాకి డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇప్పుడు నాకు అలా వద్దు, నేను ఇలా పెట్టుకోదలుచుంది. ఇప్పుడు దీన్ని మీరు క్లిక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. క్లిక్ చేశాను, ఇప్పుడు మీకు నార్మల్గా వచ్చేసింది, చూసారా. అలాగే ఇప్పుడు దీనికి కొన్ని షార్ట్కట్ కీవర్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ షార్ట్కట్ కీవర్డ్స్ యూజ్ చేసుకోగా మనం ఏంటంటే స్పేసింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. సో దాని ఎలా అంటే, మొత్తం మీరు సెలెక్ట్ చేసుకొని మీరు Ctrl+1 క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది 1 స్పేస్ వస్తుందన్నమాట. అలా కాకుండా మీరు ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కదా, 1.0 అలా క్లిక్ చేస్తే మీకు 1 వస్తుంది, 1.0 స్పేస్ వస్తుంది. లేదు నేను ఇలా సెలెక్ట్ చేసుకొని Ctrl+2 క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే 2 వచ్చేసింది స్పేస్. ఇప్పుడు నాకు ఎందుకు రావట్లేదు అంటే, నేను జూమ్ ఇట్ 2 ఇన్స్టాల్ చేసినాను కాబట్టి నాకు అది ఆటోమేటిక్గా నాకు రికార్డింగ్లో చూపిస్తుంది. కానీ మీరు టెస్ట్ చేసి ఉండండి, Ctrl+2 మీరు క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ 2.0 వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా 2.0 వెళ్ళిపోతుంది. లేదు మీరు Ctrl+5, ఇప్పుడు సపోజ్ ఎందుకు అలా వెళ్ళిపోయింది, మీరు 1.15 1.5 రాలేదు కదా, డైరెక్ట్ 2కి వెళ్ళిపోయింది, ఏంది అని మీరు చూస్తే, మీరు సెలెక్ట్ చేసుకున్న యొక్క పారాగ్రాఫ్ని మీరు Ctrl+5 క్లిక్ చేశారనుకోండి, చూడండి ఇప్పుడు మాకు కొంచెం స్పేస్ వచ్చింది. అంటే లైన్ స్పేసింగ్లో మీరు ఇప్పుడు 1.5లో ఉన్నారు, ఓకేనా. సో ఇలా మీకు ఏంటంటే ఇలా కూడా మీరు ఈ యొక్క లైన్ స్పేసింగ్ని యూజ్ చేసుకోవచ్చు. సో వద్దు అనుకుంటే ఇక్కడ మీరు వెళ్ళేసి ఇక్కడ మీరు చూడొచ్చు 1 పెట్టేసుకుంటే నాకు సెట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ ఏంటంటే, అదే లైన్ స్పేసింగ్ అయిపోయాక నెక్స్ట్ మనకి ఇక్కడ షేడింగ్ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, మనం ఏదన్నా ఒక ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ని మనం షేర్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఆర్టికల్స్ని వాటిని మనం ఏదన్నా మనకి ఇంపార్టెంట్ అనిపిస్తే దాన్ని ఏదైనా మనం షేర్ చేయాలనుకుంటే, ఇంపార్టెంట్ మ్యాటర్ని మనం అంటే మళ్ళీ మనం మొత్తం చదివితే చాలు అనుకునేదానికి షేడింగ్ బాగా ఉపయోగపడుతుంది. అది ఎలా ఉపయోగపడుతుందంటే, మనం ఫస్ట్ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత నేను షేడింగ్కి వెళ్తున్నాను. ఇక్కడ షేడింగ్కి వెళ్తే మీరు ప్రివ్యూ చూడొచ్చు, ఇక్కడ మీరు వెళ్తే చూడొచ్చు మనకి ఏ కలర్స్ అయినా ఇక్కడ మనకి వస్తుంది. సో ఇలా ఏంటంటే మీరు షేడింగ్ అయితే ఇచ్చుకోవచ్చు.
ఇప్పుడు చూస్తే ఇది ఎల్లో కలర్లో ఉంది, ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ నాకు ఇలా వద్దు, నేను ఇలా నాకు ఇలా అక్కర్లేదు అనుకుంటే మళ్ళీ షేడింగ్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ కలర్స్ మారుతున్నాయి. మీరు మళ్ళీ వైట్కి వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు వద్దనుకుంటే అలా మీరు తీసేయచ్చు. సపోజ్ నేను వర్డ్ ఆఫ్ ఫర్ విండోస్ ఒకటే ఇద్దాం అనుకుంటున్నాను, ఇది క్లిక్ చేసేసి సో డిఫరెంట్గా ఇలా కూడా నేను ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. వద్దు అనుకుంటే నో కలర్ క్లిక్ చేసాం అనుకోండి ఏముండదు, ఓకేనా. సో దీని ద్వారా ఏంటంటే మీరు షేడింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే బార్డర్స్. సో బార్డర్స్ ఎలా ఇవ్వాలి, ఇది బాగుంటుంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బార్డర్స్ ఎలా ఇవ్వాలంటే ఇప్పుడు మీరు ఇలా క్లిక్ చేయగానే బార్డర్స్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్డర్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాటమ్ బార్డర్, టాప్ బార్డర్, లెఫ్ట్ బార్డర్, రైట్ బార్డర్, ఆల్ బార్డర్స్ ఇలా వచ్చాయి కదా. ఇప్పుడు నేను బాటమ్ బార్డర్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ కింద లైన్ వచ్చింది చూసారా, బాటమ్ బార్డర్. అదే నేను టాప్ బార్డర్ క్లిక్ చేశాను అనుకోండి, టాప్ బార్డర్ వచ్చింది. లెఫ్ట్ బార్డర్ క్లిక్ చేశాను అనుకోండి, ఇంకో బార్డర్ వచ్చింది. లేదు రైట్ బార్డర్ క్లిక్ చేస్తే ఇంకో బార్డర్ వచ్చింది. లేదా నాకు ఇన్ని అక్కర్లేదు అని అనుకుంటే అన్నీ తీసేసి ఆల్ బార్డర్స్ క్లిక్ చేసాం అనుకోండి, 4 సైడ్స్ ఒకేసారి అన్ని బార్డర్స్ అయితే వచ్చాయి. కాకపోతే నాకు ఈ డిజైన్ నచ్చలేదు, నేను ఈ డిజైన్ మార్చాలనుకుంటున్నాను. అప్పుడు మీరేం చేయాలంటే ఇలా క్లిక్ చేసేసి ఇక్కడ బార్డర్స్ విత్ షేడింగ్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు చూడండి, బార్డర్స్ విత్ షేడింగ్ అని. సో దీన్ని మీరు క్లిక్ చేసిన ఏమవుతుందంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్డర్స్ వస్తాయి. ఇక్కడ మీరు బాక్స్ అని పెట్టేసుకోండి, ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేశాను, ఓకే క్లిక్ చేయగానే చూడండి నాకు బార్డర్స్ అయితే ఇలా వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా బార్డర్స్ అయితే ఇలా వచ్చింది చూసారా. లేదు నాకు ఈ బార్డర్ నచ్చలేదు, అసలు నాకు బార్డర్సే వద్దు, నేను బార్డర్స్ తీసేయాలనుకుంటున్నాను అనుకుంటే మీరు సేమ్ దాన్నే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ నో బార్డర్ ఉంది కదా, నో బార్డర్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు బార్డర్ అయితే వెళ్ళిపోతుంది. సో దీని ద్వారా ఏంటంటే మీరు బార్డర్స్ యాడ్ చేసుకోవచ్చు, బార్డర్స్ని తీసేయచ్చు. నెక్స్ట్ ఇలా మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇప్పుడు ఇందాక బాక్స్ తీసుకొని నేను మీకు ఇందాక బార్డర్ పెట్టాను కదా, ఇలా పెట్టి దీనిలో నేను కలర్గా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఇలా క్లిక్ చేశాను, నాకు బార్డర్ అయితే వచ్చింది. సో కాకపోతే నేను కలర్ మార్చుకోవాలనుకుంటున్నాను. కలర్ మార్చుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలంటే బార్డర్స్ అండ్ షేడింగ్కి వెళ్ళేసి ఆటోమేటిక్లో ఉంది కదా, సో ఇక్కడ మీకు ఏ కలర్ కావాలో, ఇప్పుడు సపోజ్ నేను రెడ్ కలర్ కావాలనుకుంటున్నాను, లేకపోతే గ్రీన్ కలర్ కావాలనుకుంటున్నాను. సో ఇలా క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా నా బార్డర్ అనేది గ్రీన్ కలర్లో వచ్చేసింది. ఇలా ఏంటంటే మీరు డిఫరెంట్ బార్డర్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. నాకు వద్దు అనుకుంటే మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకొని మీరేంటంటే ఇక్కడ వెళ్ళేసి నో బార్డర్స్ క్లిక్ చేస్తే మీకు బార్డర్స్ అయితే వెళ్ళిపోతాయి. సో ఇలా ఫ్రెండ్స్ మీరు ఏంటంటే లైన్ స్పేసింగ్ అలాగే బార్డర్స్ అయితే ఇవ్వడం అంటే. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.